యాక్చువల్లీ అమ్మా మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళి ఆ బయట మీరు ఆ చెక్కిన శిల్పాలన్నీ చూస్తే కామాఖ్య అంటే అమ్మవారిది యోని అన్నమాట. అది ఫర్ ఆబ్సెట్రిషియన్స్ ఇట్స్ ద మోస్ట్ సేక్రెడ్ ప్లేస్. రైట్. అయితే అక్కడ బయట శిల్పాలు మీరు చూస్తున్నారంటే ద డెలివరీ పొజిషన్స్ ఉన్నాయండి. ఆ డెలివరీ పొజిషన్స్లో ఎక్కడ పడుకొని డెలివరీ అయింది లేదండి. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద స్క్వాటింగ్ పొజిషన్. అట్లా గొంతు కూర్చొని అమ్మాయి డెలివరీ అవుతుంది. ఆల్మోస్ట్ అంటే లైక్ యు సిట్. ఎస్, గొంతు కూర్చొని లిటరలీ. ఇప్పుడు అలాంటి పొజిషన్ ఇస్ ద న్యాచురల్ పొజిషన్. సో ఇది న్యాచురల్ బర్తింగ్ అంటే నేను ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో యాక్చువల్లీ వెన్ యూ డూ దట్ ఆ పెల్విస్ ఒక టిల్ట్ అయిపోయి దెన్ దెర్ ఈస్ అ ఇంక్రీస్డ్ స్పేస్. ఆ ఇంక్రీస్డ్ స్పేస్ వల్ల బేబీ హెడ్ డిసెండ్ అయ్యి డెలివరీ అయ్యేది ఈజీ అవుతుంది. సో ఇలాంటి టిల్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఉనింది, ఇవన్నీ కూడా మరుగుపడిపోయినాయి. మళ్ళీ వీఆర్ రివైవింగ్ దోస్. మన గైనిక్ మీటింగ్స్లో కూడా, మా ఆబ్స్టెట్రిక్ సొసైటీ మీటింగ్స్లో కూడా వీఆర్ టెలింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ దీస్ పొజిషన్స్ ఆఫ్ డెలివరీ. సో దీనివల్ల మనకి ఎలాగ ఈజీ డెలివరీ అవుతుంది అని చెప్పేసి దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ దీస్ న్యాచురల్ థింగ్స్ అగైన్ ఇన్ టు అవర్ లేబర్. సో దట్ ఈస్ ద వాట్ వీఆర్ టెలింగ్ న్యాచురల్ బర్త్ అని చెప్పి. బట్ అందరూ ఓపెన్ మైండ్తో ఉండడం అనేది చాలా విశేషం మ్యామ్. ఇప్పుడు ఏంటంటే అండి ఒక్క అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ ద మీడియా వల్ల ఏమవుతుందంటే జనాలు చూస్తున్నారనమాట. అంటే యుఎస్ఏలో, యూకేలో ఇవన్నీ చాలా పాపులర్. సో ఇవంతా వాళ్ళు వెళ్తున్నారు, కొంతమంది అక్కడ డెలివరీ అయి వస్తున్నారు. యాక్చువల్లీ మీరు నెదర్లాండ్స్, స్వీడన్ ఇలాంటి దేశాల్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిడ్వైఫరీ డెలివరీసే ఎక్కువ ఉంటాయి. దే డోంట్ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ లేవు అక్కడ. యాక్చువల్లీ వాళ్ళందరికీ హోమ్ డెలివరీసే ఎక్కువ ఉంటుంది ఇప్పటికి కూడా. అండ్ మీన్ యూ టేక్ ద స్టాటిస్టిక్స్ అమ్మా, స్వీడన్లోను ద మినిమం మెటర్నల్ మార్టాలిటీ ఉంటుంది. అంటే 1-to-1 కేర్ ఆఫ్ దట్ మిడ్వైఫ్స్. ఆ మిడ్వైఫ్స్ ఆర్ సో, వాళ్ళ ఎగ్జామ్స్ ఎంత స్ట్రింజెంట్గా ఉంటుందో, వాళ్ళకి డాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్. చాలా టఫ్ అనమాట. సో అలాగా వాళ్ళు చాలా చదివి ప్లస్ ప్రాక్టికల్గా చేసి వస్తారు. అంటే జస్ట్ మిడ్వైఫ్ అంటే జస్ట్ ఊరికే నర్సింగ్ చేసేది అట్లా కాదు. That is a separate course by itself. It's a specialization actually. It's a separate specialization by itself. And they study, మనం obstetrics ఏమేమి చదువుతాం అన్ని వాళ్ళు చదువుతారు. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మీరు అన్న ఒక చాలా మాట నాకు టంగుమని తగిలింది మ్యామ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా డిసీజ్ అయిపోయిందని, అంటే అందరూ కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు, అనూహ్యమైన కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి, టెస్ట్లు ఎక్కువ అయిపోయాయి, స్క్రీనింగ్, ఆమ్నియోటిక్ అది టెస్టింగ్, డౌన్ సిండ్రోమ్ కానీ అది ఇదివరకు కూడా ఉందేనేమో కానీ ఇప్పుడు ఎక్కువ అయ్యాయి కదా మ్యామ్. కొంతమంది వస్తారండి, అంటే వాళ్ళు మిస్ అయిపోయి ఉంటారు. డౌన్ సిండ్రోమ్ టెస్ట్ టైం ఎప్పుడంటే బెస్ట్ ఇస్ 12 వీక్స్ టైంలో, కొన్నిసార్లు 20 వీక్స్ వరకు మనం చేయొచ్చు. పాపం వాళ్ళు 24 వీక్స్కి వస్తారు, ఆ టైంలో మనం ఏం చేయలేము. వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతారు, చాలా భయపడిపోయి ఉంటారు, భయాందోళన ఉంటుంది అనమాట. అయ్యో మనం టెస్ట్ చేయలేదండి. నేనన్నా ఏం వరి అవ్వద్దండి, మీరు, నేను, మన అమ్మ వాళ్ళు చేసుకున్నారా, మనం మంచిగా పుట్టినాం కదా, సో డోంట్ వరీ. సో ఎట్లా అయిపోయిందంటే, బికాస్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ టెస్ట్ అండ్ ద బేబీ కమ్స్ అవుట్ అట్ డౌన్ సిండ్రోమ్, మెడికల్ లీగల్ ఇంప్లికేషన్స్ ఎక్కువైనాయండి. మెయిన్ ప్రాబ్లమ్ యూ షుడ్ అండర్స్టాండ్, ఇట్స్ ద మెడికల్ లీగల్ ఇంప్లికేషన్స్. సో సమ్ పేషెంట్స్ అండి, దే యాక్సెప్ట్ ఇట్, దే సే we are not going to terminate this pregnancy even if it's a Down syndrome. అంత గట్టి నమ్మకంతో ఉంటారండి వాళ్ళు. సో ఇట్స్ అ టఫ్ డెసిషన్ కదా మ్యామ్, చాలా టఫ్ డెసిషన్. నేను 2 పేషెంట్స్ని చూసానండి. ఎందుకంటే ఒక చైల్డ్ని తీసుకొచ్చాక వాళ్ళ తర్వాత ఏం చేస్తుంది బేబీ, చైల్డ్? నో, దే సే నో, వీ డోంట్ వాంట్ టు కిల్ అవర్ బేబీ, వీ డోంట్ వాంట్ టు టర్మినేట్ దిస్ ప్రెగ్నెన్సీ అని చెప్పి కొంతమంది చాలా టఫ్ నిర్ణయాలు తీసుకుంటారండి. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద థింగ్. అండ్ వాళ్ళు ఆ డౌన్ సిండ్రోమ్ బేబీని ప్రేమతో చూసుకుంటారు. And I have had patients who had other problems అనమాట. ఇప్పుడు సమ్ హైడ్రోనెఫ్రోసిస్, హైడ్రోకెఫాలిస్ ఉంటుంది కొంతమంది బేబీ, దే డిసైడ్ టు కంటిన్యూ. సో దట్ ఈస్ జస్ట్ వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. కానీ నవ్ డేస్ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఏంటంటే, ఒక చిన్న ఎక్స్ట్రా వేలు ఉన్నా, కొంచెం షార్ట్ ఉన్నా, దే డోంట్ వాంట్ ద బేబీ. అలా కూడా చేస్తారు అట్లాంటిది దే డోంట్ వాంట్. బికాస్ నౌ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వీఆర్ హ్యావింగ్ whole lot of tests. We can keep seeing even minor changes. Chinna minor changes
చిన్న క్లెఫ్ట్ లిప్ ఉన్న దే డోంట్ వాంట్ యాక్సెప్ట్ ద బేబీ. అంటే అంత డైరెక్ట్ గా టర్మినేట్ చేసేమని they don't want to, because again it's their wish. They don't want to accept the baby. సో ఇట్లాంటి స్పెక్ట్రమ్ ఒకటి, అట్లాంటి స్పెక్ట్రమ్ ఒకటి చూస్తున్నాము. కానీ మీ అపారమైన ఎక్స్పీరియన్స్తో మ్యామ్ మీరు అమ్మవారిని తలుచుకుని మరీ చెప్పారు. వాట్ యూ థింక్ చైల్డ్ బర్త్ ఇస్? అంత ఈజీగా మనం వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బట్ హౌ మచ్ ఆఫ్ యూనివర్సల్ ఫోర్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ అ బేబీ? రియలీ అండి. అసలు మీకు ఎప్పుడైనా యూ మస్ట్ హ్యావ్ వండర్డ్ సో మెనీ టైమ్స్ మ్యామ్, మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ అండి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ when every pregnant lady decides to have pregnancy, they have to invite that beautiful soul into themselves. There are so many souls that are waiting to get in, and I believe in all that. So ఆ టైంలో మనము మనస వాచ కర్మేన మనం శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా ఉండి శుద్ధమైన సోల్ని ఇన్వైట్ చేయొచ్చు. ఐ బిలీవ్ ఇన్ దట్. నెక్స్ట్ మా అమ్మాయి ఎప్పుడైనా కంప్లైంట్ చేసింది అనుకోండి, నేను చెప్తాను, యాజ్ అ సోల్ యూ న్యూ I was a gynecologist. I am a busy person. I can't give you time. Oh, it was your decision to come in. Yes, that is true. To come to me. So, did she ever feel that amma busy అయిపోయారని? No, but other babies. నేనేమనుకున్నానంటే, నేను బిజీగా ఉన్నానని చూసి తను చేయదేమో అనుకున్నాను. తర్వాత ఏమైంది, దెన్ వెళ్ళి ఎంట్రన్స్కి వెళ్ళాక వెన్ షీ వాస్ గోయింగ్ ఇన్ ఫర్ ది కౌన్సిలింగ్, గైనకాలజీకే ఆప్ట్ చేసింది. గైనకాలజీ ఆప్ట్ చేసినప్పుడు దెన్ ఐ సార్, oh, not bad. I have set an example. And most of the gynecologist children, they will opt for something else. But చాలా బిజీగా ఉంటారని చెప్పేసి. So she said, Amma, I think you have balanced your life well. But you must have a very strong art gene in you. So that Nagi garu anta most acclaimed award winning director ga ala such a, we are so proud of him. అవునండి. మీరు అమ్మగా ఇంకా ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారో మాటల్లో మేము చెప్పక్కర్లేదు. బట్ ఎప్పుడు నాగి గారు చెప్పలేదా మీరు మెడిసిన్ చదవమని కానీ? ఎస్ ఫస్ట్లో ఏంటంటే ఆ బాబుకి సైన్స్ అంటే చాలా ఇష్టం అండి. పబ్లిక్ స్కూల్లో వాళ్ళ సైన్స్ టీచర్ ఎప్పుడు చెప్పేవారు సారు, వీడికి మ్యాక్సిమం నాలెడ్జ్ ఉంటుందండి, ఏ చెప్పినా కూడా సైన్స్లో ఇట్టే చెప్పేస్తాడండి. సో వి థాట్ అండ్ హీస్ హ్యావింగ్ ఎ వెరీ సెన్సిటివ్ హార్ట్. ఎవరికి ఏం బాధపడినా, వాళ్ళకి ఏమైనా ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ అయినా హీ వుడ్ బీ ద ఫస్ట్ వన్ టు గో అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఐ థాట్ హీస్ హ్యావింగ్ ద యాటిట్యూడ్ టు బికమ్ అ డాక్టర్ అని అనుకున్నాము. సో అట్లని చెప్పేసి వి ఆల్సో థాట్ హీ విల్ కమ్ టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అట్లా అనుకున్నాం. బట్ హీ కేమ్ అండ్ సెడ్, అమ్మా ఐ డోంట్ వాంట్ టు డూ మెడిసిన్, ఐ వాంట్ టు డూ ఇన్ మీడియా స్టడీస్ అని. సో ఇంకా వాడి ఇష్టం అని చెప్పేసి, అండ్ దట్ వాస్ అ టైమ్ మా వారు ఏమనుకున్నా అంటే, ఈయన ఈజ్ వెరీ గుడ్ ఇన్ కంప్యూటర్స్. సో తనగానే ఒక ఆ కాలమే అండి, ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ 2000 సంథింగ్, అప్పుడే హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ వెబ్సైట్ అండ్ ఆల్ దాట్. సో దెన్ వీ థాట్ ఈజ్ వెరీ గుడ్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ దోస్ కంప్యూటర్ గైజ్ అంటే ఎంపీసీలో జాయిన్ చేయించినారు మా ఆయన నాగిని. సో బట్ ఆఫ్టర్ two months he said, no, all my creativity will be lost if I continue in MPCN. So again he went back to Hyderabad Public School and did MBPC. But it's a lot of courage, and considering you're all doctors, Jairam garu, meeru, so many doctors in our family, so many doctors. So and అటు we have Dr. Nageshwar Reddy garu, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సో అయితే మ్యామ్, సో కంటిన్యూయింగ్ దిస్, యువర్ స్పెషలైజేషన్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ ఆర్ ఫేజ్? కేస్ కానీ డెలివరింగ్ ఎనీ బేబీ విచ్ ఇస్ వెరీ వెరీ సూపర్ కాంప్లికేటెడ్ అని మీకు తెలిసి కూడా ఒక రిస్క్ తీసుకుని దేవుడి మీద భారం వేసి సక్సెస్ఫుల్గా చేసింది? there are lots of cases like that, but the first case which I really remember it was a fibroid complicating pregnancy. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ కేసుకి సిజేరియన్ చేస్తున్నాను. మా ప్రొఫెసర్ గారిని కూడా అడిగాను అనమాట, రండి మీరు అక్కడ ఉండండి అని. దిస్ వాజ్ సమ్ 30 years ago. అండ్ దట్స్ వెన్, అంటే ఫైబ్రాయిడ్ అడ్డం ఉండొచ్చు, బేబీకి వెళ్ళేదానికి ఇట్ మే కమ్ ఇన్ ద వే, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. సో దే మే బి మెనీ కాంప్లికేషన్స్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు డీల్ విత్ అ ఫైబ్రాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ దిస్ వాజ్ సమ్ 30-35 years ago. And when we got this baby out successfully, and then we did, then I felt okay. And then actually Amma, after that I started developing a passion for fibroid in pregnancy. So is it very common andi? Now it has become very common. మేము చూసింది ఏంటంటే,
బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫైబ్రాయిడ్ కాంప్లికేషన్స్. ముందు అంత ఉండేది కాదు, మస్ట్ బీ ఇన్ అ ఇయర్ 2 or 3 లైక్ దట్ వీ వర్ సీయింగ్. బట్ నౌ వీఆర్ సీయింగ్ లాట్ మోర్ కేసెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. ఓ అది కూడా పాసిబిలిటీ ఉంది. ఎస్, ఫైబ్రాయిడ్ ఫార్మేషన్ అకర్స్ బికాస్ ఆఫ్ అ మ్యూటేషన్ ఇన్ ద జీన్. మీరు అన్నారు కనుక నేను ఈ ఫైబ్రాయిడ్ గురించి నీకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తానమాట. ఈ అమ్మాయి వచ్చిందనమాట. షీజ్ అరౌండ్ 16 వారాలు 18 వారాల సైజు ఉన్నది. తర్వాత ఫైబ్రాయిడ్ కూడా ఆల్మోస్ట్ అంత సైజు ఉన్నదన్నమాట. సో అక్కడ తనకి ఎవరో చెప్పారంట, ఈ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసేసి తర్వాత ఫైబ్రాయిడ్ తీపించుకొని తర్వాత మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ అవ్వండి అని చెప్పారంట. బట్ ఐ ఫీల్ దట్ ఈస్ అది ఒక మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే యూట్రస్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ పెద్దగా అవుతుంది, బేబీ కూడా పెద్దగా అవుతుంది, ఆ ఫైబ్రాయిడ్ని పక్కకు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఒక 16-18 వారాల తర్వాత ఫైబ్రాయిడ్ అంత పెరగదు, బట్ బేబీ గ్రోస్. సో బేబీ విల్ బికమ్ మోర్ పవర్ఫుల్, విల్ బికమ్ పవర్ఫుల్ అండ్ పుష్ టు ద సైడ్. సో ఈ అమ్మాయికి అలా కన్విన్స్ చేసి వి టుక్ టు టర్మ్, అంటే 9 నెలలు